సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తినాచారం గ్రామంలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కొండపాక మండల ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి హాజరై గ్రామ సర్పంచ్ లక్కిరెడ్డి పావని శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వాసర లింగారావులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వరి ధాన్యాన్ని పొలాల వద్ద ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. రైతులు దళారులకు నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ జప్తినాచారం గ్రామంలో రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవడానికి సహకరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీని సద్వినియోగం చేసుకుని రాబోయే రోజులలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ, ఉప సర్పంచ్ ముత్యాల బాలనరసింహులు, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు కొండపాక మండలంలోని పలు గ్రామాలలో పిఎస్సిసి కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఏఓ, ఎంపీడీఓ, ఏఈఓలు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ప్లస్ ఇక్కడ ఉన్న సిఈఓ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. నేను ముఖ్యంగా రైతులకు చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు మా సర్పంచ్ చెప్పినట్టుగా దళారులకు అమ్మకుండా ఇక్కడ మనకు ఊరికి మనం సెంటర్లు పెట్టాం కాబట్టి ఇక్కడనే మీరు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయ్యాయి కాబట్టి ఇక్కడనే మీరు వడ్లు అమ్మాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా ప్రజాపాలన ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం. ఎందుకంటే ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా రుణమాఫీ చేసిండు, మేము వచ్చినప్పుడు కూడా రుణమాఫీ చేసినాం. అదేవిధంగా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సబ్సిడీ ఇచ్చిండు. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సబ్సిడీలు కూడా మేము ఇస్తున్నాము. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే సబ్సిడీ మొత్తం కొలాప్స్, సబ్సిడీలు అన్నీ తీసేసింది. మళ్ళీ దాన్ని రీఓపెన్ చేసి సబ్సిడీలు ఇస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వం, బడుగు బలహీనాల ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు మద్దతు ఇచ్చి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాం. ముందు వచ్చే ఎలక్షన్లలో కూడా మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి ఓట్లు గెలిపిస్తే మీ తరఫున మేము కూడా ఖచ్చితంగా పోరాడతామని చెప్పి కోరుకుంటాం.